ना కూర్చోనా నా ఐదు రోజులు చాలా విజయంగా అనుకూలమైనంత పరిధిలో అమ్మవారికి అంతిమగలిగిన అన్ని విధములుగా సేవలు అందించగలిగాం. వేదోక్తంగా కానీ అన్న సేవపరంగా కానీ భక్తిభావంతో కానీ నా శిష్యగణాంతం మొత్తం కూడా సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యారు ఈ సంవత్సరం. ఇంత విధంగా జరిగింది ఈ సంవత్సరం. నాకు ఎంతో మంది వచ్చి చెప్తున్న విషయం, కొన్ని మంది అపార్ట్మెంట్స్లో వచ్చి నేను ఇలా జరిగిందంట, ఎట్లయిందంట, మేము మాకు తెలియలేదు, మళ్ళీ రేపు బుక్ మార్చేయండి ఇట్లా రెక్కలు ముందు చాలా సంతోషంగా జరిగింది. ఎవరూ అలసిపోలేదు. అలసట ఉంది కానీ అది అనుభవించడం లేదు. ఇంకా 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 ఇంకా
ఏ విధంగా చేయగలమనే తపనతో మాత్రమే ఇక్కడ నాతో ఉండే క్లోజ్ ఇదంతా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కొత్తగా అటెండ్ అయినట్టుగా అనిపిస్తుంది, చాలా బాగా జరిగింది. గత సంవత్సరం అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా బాగా జరిగింది. తేడా ఏంటంటే నేను అన్ని విధాలుగా ఈ సన్నిధిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాను. గత సంవత్సరం అంతా అక్కడ కూర్చోవడం, అడ్మినిస్ట్రేషన్, ఆ త్వరలో ఉన్నాను. సో ఎక్కువ ఇక్కడ ఆకర్షణగా పొద్దున సాయంత్రం అనునిత్యం బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసి వచ్చి కూర్చొని ఏదో నా గురుదేవులు నాకు ఇచ్చిన జప సాధన చక్కగా రోజు చేసుకోగలిగాను. అన్ని కార్యాలు ఆరోగ్యంగా నడపగలిగాను. ఇది తగ్గింది, ఇది ఎక్కువైంది అనే ఏ వ్యత్యాసం లేకుండా నాకు వచ్చింది. అమ్మవారు సపోర్ట్ చేశాను. అటు ధనం కానీ, ద్రవ్యములు కానీ, పదార్థాలు కానీ, జనాన్ని కానీ, భక్తిని కానీ, వేదోక్తం కానీ ఏదన్నా ఇవని ఆమె కావాల్సినవి అన్నీ తీసేసుకుంది. మళ్ళీ ఈ శక్తి సంవత్సరానికి సరిపడా ఆమె అక్కడ కూర్చొని నడిపించగలిగేంత నిండుగా మళ్ళా ఇది తన యథాస్థానంలో కూర్చోబోతుంది మన సన్నిధిలో. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారికి గజారోహణం ఏదో మొదట్లో అనుకున్నాను 2 నెలల క్రితం కావాలో చాలా చెప్పాను. దానికి ఏసీపీ పర్మిషన్ మరి వస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే చేసేసాను. అది మరి యూ హ్యావ్ టు ఫాలో ద లీగల్ థింగ్స్, దట్ ఈస్ గుడ్. యాక్చువల్గా లేదు మనకి గజం అంటే ఏనుగుని తీసుకొచ్చే ఆలోచన ఉంది, కానీ ఆ ప్రయత్నంలో పని కాలేదు. మధ్యాహ్నం పూర్ణాహుతి అయిన తక్షణమే ఆ గజాన్ని తీసుకొచ్చే వ్యక్తి, స్వామి మాకు అనుకోకుండా ప్రోగ్రాం ఎక్కడో ఆగిపోయింది, ఇప్పుడు నేను ఊరికే మళ్ళీ కర్ణాటక పంపాలా. సో నన్ను ఫస్ట్ అడిగింది ఆయన 80,000 రూపాయలు. ఎక్కడ చేసినా 70,000 80,000 ఉంటుంది. మాకు ఆ ఆలోచన లేదు, మేము ఆ ప్రిపరేషన్ మేమెవరో మేము పరిచయం ఉన్నాం, అయినా మీ పరిధిలో మేము ఇది ఉపయోగించుకుంటే మంచిది అని ఒక ఓరల్ అంగీకారాన్ని తీసుకొని ప్రయాణించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పరిధిలో 12 నెలల్లో అంటే 13 నెలల్లో వివాహం జరిగిన మా శిష్య బృందంలో కొంతమంది నాకు అందుబాటులో ఉన్న వాళ్ళు కలుస్తూ ఉంటారు. జనరల్గా సంస్థ నుంచి వెళ్ళి కలిసి ఆశీర్వచనం ఇచ్చే వస్తుంటాం. అలా ఏ విధమైన వస్తువులు బహుమతులు ఇవ్వం, అది మా సెంటర్ యొక్క సాంప్రదాయం. ఇచ్చడంలో కొంచెం తక్కువ ఎక్కువ అనుకుంటాయి. సో గురువులు ఊరికి వచ్చి ఆశీర్వచనం అమ్మాయి కేవలం ఒక న్యూఇయర్ ఎదురు ముందుకుంటావు ఎదురు రెడీ చేసుకుంటామని కొంచెం ఇటు అమ్మా, ఇట్లా ఇట్లా ఆపోజిట్ స్ట్రైట్గా అది బయట ఉన్నాడు. అమ్మ ఇళ్ళ దగ్గర బజార్లో చేతులు వేసుకుంటారు. మీరిద్దరూ మా స్వప్నం యొక్క బంధువులు, ఎంతో అభిలాషతో తెలుసుకొని అమ్మవారు
కోపంగా ఇస్తారు. మందిలో ఎలా చూసుకుంటారని రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తే మొక్కున్నాడు, మంచి భార్య కంటే మంచి భార్య, పుల్లారెడ్డి స్వీట్స్ కంటే మంచి వారి గురువులు నెక్స్ట్ డే ఉంటుంటే ఆ దేవాలయ యాజమాన్యం వారికి స్థలం దొరికింది. ఆ తర్వాత నాకు వారు దొరికారు. అంటే ఏదో నా క్లాస్ చెప్పుకొని వచ్చాను, వీళ్ళందరికీ హాయిగా ఆశీర్వాదం అయ్యారు. ఎవరు బ్యాగ్ వాళ్ళు పెట్టుకొని ఒక మిలిటరీ క్యాంప్ హాలే వాడుకుంటూ ఉన్నారు, చదువుకుంటున్నారు. ఒక ఆయన అనుష్ఠానం చేస్తున్నారు, ఇంకొకటి వచ్చారు. ఆ పరిచయంలో చక్కగా మెల్లగా ఒకరోజు అడుగులు వేశాను. కొంచెం మానసికంగా వారితో మాట్లాడగలిగేదాకా వెళ్ళాను. అలా 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 ఇట్లా అమ్మవారికి చేస్తుంటాము, వాళ్ళని తిరుగుతామన్న ఉద్దేశంతో చేసుకుంటాం. సో ఈ సంస్థకి వారికి ఉన్న అభినవ సంబంధం, కలిసి వారికి అభినవం శతమానం భవతి దేవాలయ నిర్మాణం వరకు అన్నపూర్ణ యోగాన్నపూర్ణేశ్వరి అమ్మవారి 11వ సంవత్సరం దీక్షకి నేను వస్తానని అనుకోలేదు. సత్యం ఎందుకంటే 26 నుంచి కార్యక్రమాలు ప్రారంభమైతే 25వ తారీఖు ఉదయం 6 గంటలకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 26 ఉదయం నేను ఇక్కడికి చేరాలి. కార్యక్రమాలు ప్రారంభం కాదు, 8వ తారీఖు ప్రారంభం, 3 రోజులు ముందు వచ్చున్నాను. 22 రాత్రి ప్రయాణం చేసి 23కి ఇక్కడికి చేరాలని నేను టికెట్ అలా తీయించుకున్నాను. 22 రాత్రి 2 గంటలకి నాకు చాలా అనారోగ్యం చేసి 22 ఉదయం 6 గంటలకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. నా బాధ 2 బాధలు. ఒకటి శారీరకమైన బాధ అయితే హైదరాబాద్ వెళ్ళలేమో చూడాలి, చాలా బాధ. ఈ బాధ రెండింటిలో హైదరాబాద్ వెళ్ళలేమో నా బాధ ఒకటి కన్నా నాకు ఇతర బాధ ఎక్కువైపోయాయి. వాడు 2 నెలల నుంచి హైదరాబాద్ జమ చేసేది. వాళ్ళ బాధ భరించలేక నా బాధ మర్చిపోయి చేసేసి మిగతా దగ్గర వచ్చాక అన్ని బాధలు తీరిపోయి సంతోషం బాగా ఎక్కువైపోయింది. ఆ సంతోషంలో 2 ఈ సంస్థలో నేను చేరిక ఖచ్చితంగా దగ్గరికలేదు. ఆ వేళ అడుగు పడిపోవడం ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను, కళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఆ రూట్లో చూసేప్పుడల్లా చూస్తూ ఉంటాను. ఆ ప్లేస్ తీసుకురావడం, ప్రశ్న సమాధానాలు చెప్పినట్టు అంతా అన్నీ చెప్తూ ఉంటే కళ్ళకి కట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంకా వృద్ధిని పొంది నేను ఎంత చేయగలను, దేనికి సమర్థున్నో
ఆ సమర్థతని పూర్తిగా నా ఇంటి వినియోగించుకోవడానికి ఏమాత్రం సందేహించకుండా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని సభాపతి గిఫ్ట్ समग्र पहुंच మనము జన్మతాహరీత్యా కొన్ని బీజాలతో పుడతాం. మాకు కూడా హుషారు వచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము భవిష్యత్తు తోటిగా ఇన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషం. బాలాజీ గారు जातवेदाः अक्षरं परमं पदं वेदानागोचरमुत्तमं जातवेदसे माता ब्रह्मभूर्भुवस्सुवरो